హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను చిన్నపిల్లల కోసం బుట్టా గౌన్ అయితే కటింగ్ చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి. ముందుగా మనం క్లాత్ అయితే మనకు సరిపోయేంత అయితే కట్ చేసుకోవాలి. మనం ఒక కటింగ్ మాత్రమే కాబట్టి చూపిస్తున్నాను. నేను కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం డిజైన్ అయితే వచ్చింది కదా, అదైతే మనం చేతులకు ఒక్కటి అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఏ టేప్ యూస్ చేయట్లేదు. పిల్లల కోసం మన పిల్లల హెల్త్ చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇలా అయితే పెట్టేసుకోవాలి చేతులకు కాబట్టి. కొద్దిగా చిన్నపిల్లలకి చేతులు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా చిన్నగా అయితే పెట్టేస్తున్నాను. కొంచెం కుచ్చులు పెట్టడానికి అయితే క్లాత్ అయితే విడిచిపెట్టేసాను. ఇలా అయితే వస్తుంది చేతులకైతే మనకి. నెక్స్ట్ వచ్చేసి బాడీకి గౌన్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. దానికి సరిపోయేంత అయితే తీసుకోవాలి. మనకు క్లాత్ ఎంత సరిపోతుంది గౌన్కి అనేది దాన్ని చూసుకొని అయితే తీసుకోవాలి. నేనేమో సరిపోయేంత అయితే తీసుకుంటున్నాను. ఇంకా అలా తీసి కట్ చేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసి మనం మడత పెట్టేసుకోవాలి. పెట్టుకున్నది స్కెచ్తో గీసుకోవాలి. పిల్లలకి మెడ ఎంత సరిపోతుందో అంత తీసుకుని అయితే స్కెచ్తో అయితే మార్క్ వేయాలి. నేనేమో కొంచెం డిజైన్ లాగైతే తీసాను మెడకైతే ముందు భాగాన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతులకైతే తీయాలి. ఇది అనేది బార్డర్ లాగైతే వేయాలి. మధ్యలో ఒక గీత గీసి అందుకే అటాచ్ చేసి మరి లైన్ అయితే వేయాలి. ఇక లైన్ వేసిన తర్వాత కటింగ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే నేను ముందు పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ముందు పార్ట్ కట్ చేసిన తర్వాత చేతులు అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ సిల్క్లో ఉన్నందువలన జారిపోతుంది. ఇంకా అందుకని చూసుకుని అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ కొంచెం మిస్టేక్ అయినా ఇంకా మనకి క్లాత్ పనికి రాకుండా అయిపోతుంది. అందుకని చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది డిజైన్ లాగా. ఇంకా సెకండ్ పార్ట్ అయితే ఇంకా వేపు భాగానైతే కొంచెం పెద్దగా రావాలని మళ్ళీ తీసి కట్ చేశాను. మనకి భుజాలు షోల్డర్ అయితే కట్ చేసుకోవాలి. షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత వెనక వైపు భాగాన్ని అయితే కట్ చేస్తాను. మళ్ళీ ముందు భాగాన నెక్ దగ్గర అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. వెనక భాగాన కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. నేనేమో ఇక్కడ అసలు టేప్ యూస్ చేయట్లేదు. కొంతమంది కావాలనుకుంటే టేప్ కూడా యూస్ చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు మనకి టేప్ పెట్టుకొని ఎన్ని ఇంచులు ఉండేది చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. వెనక వైపు భాగాన్ని అయితే ఇలా వచ్చింది. ఇంకా ముందైతే నెక్ సైడ్ ఇలా అయితే వస్తుంది. ఇంకా మనకి చేతుల పార్ట్ అయితే మనకు కొంచెం కుచ్చుళ్ళు పెట్టుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. చేతులకైతే కుచ్చుళ్ళు అయితే వేయాలి పైన. చేతులకు ఉన్న బెల్ట్ తీసేయాలనుకుంటే తీసేసుకొని కుచ్చులు కూడా వేసుకోవచ్చు. ఆ బెల్ట్ నడుం దగ్గర కానీ వేయచ్చు. ఇంకా కింద వచ్చేసి గౌన్లో కట్ చేసిన పీస్ని అయితే మనం అటాచ్ చేయాలి. ఇదైతే లాంగ్గా ఉంటుంది కాబట్టి పీస్ మనం ఫోల్డ్ చేయాలి. కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోల్డ్ చేసి ఇలా కుచ్చులు పెట్టేస్తే కింద అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి డ్రెస్కి పైపింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. బాగా ఉంటుంది. ఫైనల్గా డ్రెస్ కటింగ్ అయితే ఇలాగ వస్తుంది. మనకి ఇలా కుచ్చులు వేసి మనం స్టిచ్చింగ్ వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే డ్రెస్ కటింగ్ చేయడానికి 3 minutes టైం పట్టింది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చిన్నపిల్లలకి ఇలా అయితే గౌన్ కటింగ్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.